హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేష్ జన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సిరీస్ 2లో ఏంటంటే మనం వినాయక చవితి సిరీస్ 2 ఉంది కదా. ఈ 2లో ఏంటంటే మనం చెప్పాల్సింది ఇక్కడ హైయెస్ట్ అంటే ఇక్కడ బొమ్మలు అయితే నా వరకు అయితే చాలా ఫినిషింగ్ అంతవరకు చాలా బాగుంది. వీళ్ళని ఇక్కడ గురువుగారు ఉన్నారు, అతన్ని కూడా కనుక్కొని ఇక్కడ బొమ్మలు ఎలా ఎన్ని రోజుల నుండి తయారు చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది, దీని ప్రైజ్ ఎంత, ఫీట్స్ ఎంత, అవన్నీ అడుగుదాము. వాళ్ళ ద్వారా మనం కనుక్కొని ఈ అడ్రస్ కూడా ఎక్కడంటే టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ దొండపతి శ్రీకన్య రోడ్. అది కూడా వాళ్ళ ద్వారా అడుగుదాము. అవన్నీ కనుక్కొని వాళ్ళతో చెప్తారు, అది మనం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ సార్, నరేష్ జన్ యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాము. ఇదేంటంటే మేము సిరీస్ అంటే వినాయక చవితి సిరీస్ 45 days ఉంది కదా. ఇంకా ఈ 45 daysలో అన్ని ఏరియాలు కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ ఎన్ని బొమ్మలు తయారు చేస్తారో వాటి బొమ్మలు ప్రైజ్ అంతా ఫినిషింగ్ అన్నీ చూపిస్తాం మా సబ్స్క్రైబర్కి. ఇలాగే మీ దగ్గర కూడా వచ్చాం. హాయ్ సార్. ఈ ఇక్కడ బొమ్మలు అంటే ఫీట్స్ అంతా ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నాం ఇక్కడ బొమ్మలు? మేము రెండు నెలల నుంచి తయారు చేస్తున్నామండి. రెండు నెలల నుంచి తయారు చేస్తాం. మొత్తం మీద 100 రోజులు 3 నెలలు పెడతాం. 3 నెలలు అవుతుంది పూర్తి చవితికి. వినాయక చవితికి ఇలా 3 months అవుతుంది. 3 నెలల లోపు కంప్లీట్ అయిపోద్ది అండి ఇక్కడ. అయిపోద్ది సార్. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ 5,000 కాడి నుంచి 30,000 దాకా ఉంటుందండి. స్టార్టింగ్ ప్రైస్ 5,000 నుండి ఉంటుందంట. హైయెస్ట్ ప్రైస్ 30K 40K వరకు ఉంటుందంట. 30,000 నుంచి 40,000 వరకు హైయెస్ట్ ఉంటుందంట. చూసారు కదా ఇక్కడ విగ్రహం చూసారు కదా బొమ్మ. ఈ బొమ్మకు కూడా మనం అతన్ని అడుగుదాము. ఇక్కడ చూసారు కదా లొకేషన్, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉన్న ఫిట్టింగ్నెస్ అలాగా ఆ ఫిట్నెస్గా దింపారు బొమ్మని. ఆ బొమ్మ గురించి కూడా మనం వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సార్ ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది సార్? ఇది 8 అడుగులండి. 8 feet. ఇది 8 feet. ఇది 8 అడుగులు అంటే ఈ 8 అడుగులకి మొత్తం ఓవరాల్ ఫినిషింగ్ అంతా ఇది ఆల్రెడీ ఆర్డర్ అయిపోయింది సార్. ఇది ఆర్డర్ అండి. ఇది ఆల్రెడీ ఇది బుక్ చేసుకున్నారంట. ఈ బొమ్మకి ఇప్పుడు ఇంకా ఇది ఎగ్జాక్ట్గా ప్రైజ్ అని వద్దులేండి. ఇది ఎవరంటే ఈ ఏరియా వాళ్ళైనా అడ్రస్ వేరే వాళ్ళు బయట నుంచి వచ్చారా? మధురవాడ అండి. మధురవాడ నుంచి వాళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. అంటే ఇక్కడ బొమ్మలు బాగుంటే నాకు చాలా మందికి తెలుసు. ఇంతకు ముందు కూడా ఇక్కడ నేను ఆల్రెడీ చేసేటప్పుడు కూడా ఇక్కడ వేరే ఏంటండి కటాపూర్ కలకత్తా బొమ్మలు ఉండేవి. కలకత్తా బొమ్మలు చేసి ఇప్పుడు ఈ ఇయర్ సీజన్ ప్రకారంగా చాలా వరకు కటాపూర్లో అయితే చేయడం స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు దీని హార్డ్ వర్క్ అంతా మీరు అంటే మనీ పరంగా అయినా లాస్ అయింది కూడా ఉందా, లేక లాభం అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్లో చాలా లాస్ అయ్యారని తెలిసింది. లాస్ట్ ఇయర్ 3 సంవత్సరాలు కోవిడ్ లాస్ అండి. ఈ సంవత్సరం పెట్టుబడి పెడుతుంటే లాస్ట్ వరకు తెలియదు. పెట్టుబడి తెలుస్తుంది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే కోవిడ్ వచ్చాక చాలా మంది వీళ్ళకు ఆదాయం లేదు. ఇప్పుడు వీళ్ళు బొమ్మలు చేస్తేనే కదా 10 మందికి వాళ్ళు వచ్చి కొనుక్కుంటేనే వీళ్ళకి ఆదాయం వస్తుంది. వీళ్ళు పెట్టుబడి పెట్టేస్తారు ముందుగానే. అది లాభమా నష్టం అని తెలియకుండా ముందుగా పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే చాలా లాస్ అయ్యారు. అది కోవిడ్ వల్ల మీకు ప్రభుత్వం కూడా ఎటువంటి ఇది కూడా రావలేదు. ప్రభుత్వం కూడా వీళ్ళకి ఎటువంటి సాయం కూడా చేయదు. ఇప్పటికి కూడా వీళ్ళు కష్టం మీదే వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కష్టంతో ప్రతిదీ ముందుగా ఊహించుకొని అమౌంట్ పెట్టుకుంటారు సార్. పెట్టుబడి అంతా పెట్టుబడి పెట్టేస్తారు. అది ఇప్పుడు ఈ ఇయర్ ఎలా ఉంటుందని చూడాలి అంతే. లాస్ట్ తెలుస్తుంది సార్. ఇప్పుడు నార్మల్గా ఎన్ని బొమ్మలు చేస్తారు సార్? మేము ఇక్కడ 80 విగ్రహాలు తయారు చేస్తామండి ఇయర్లీ. ఇప్పుడు ఈ ఇయర్ 85 విగ్రహాల నుంచి 100 విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారంట. స్టాఫ్ కూడా ఎంతమంది ఉంటారు సార్? స్టాఫ్ 8 మంది ఉన్నారండి. ఎంతమంది సార్? 8 మంది రండి. స్టాఫ్ 8 మంది ఉన్నారంట. ఫుడ్ అంతా మీదే కదా సార్? స్టాఫ్ కూడా ఫుడ్ బెడ్ అంతా వీళ్ళే అమౌంట్ ఇస్తూ వాళ్ళు ఇక్కడ చేయించుకుంటున్నారు. కలకత్తా వాళ్ళు వచ్చి అంటే కలకత్తా నుండి తెప్పించి వాళ్ళని ఇక్కడ చేయిస్తున్నారు. ఇవన్నీ సెటర్ ఇచ్చి ఇక్కడ ఫుడ్ మొత్తం అంటే ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం ఇక్కడ లాభం అనేది కూడా తెలీదు. స్టాఫ్ అందరికీ కాకుండా విగ్రహాలకి అన్నిటికీ వీళ్ళు చాలా పెట్టుబడి పెడతారు. చాలామందికి సపోర్టుగా వీళ్ళు ఏది ఆశించరు. ఏంటంటే దేవుడు నమ్మకం మీద వ్యాపారం చేస్తారు అంతే కదా సార్? దేవుడి మీద అది దేవుడి మీద భారం అంతేగాని ఎవరి మీద ఏది ఆధారపడలేదు. దేవుడి మీద. ఇంకా 3 monthsలో ఉన్నాయి కదా సార్. ఈ 3 monthsలో మొత్తం ఓవరాల్గా సేల్ అనేది అయిపోద్దా లేక ఏమన్నా అయిపోద్ది సార్? ముందుగా ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి మీరు చాలా మంది ఉంటారు కదా మన చుట్టుపక్కల. అంటే ఈ వైజాగ్లో ఎన్ని వాళ్ళు ఉన్నా సరే వచ్చి ఆర్డర్ చేసుకొని గురుగారు అయితే మీకు రీజనబుల్గా ప్రైస్కి ఇస్తారు. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా చాలా వరకు విగ్రహాలు అవుతున్నాయి.
మొత్తం ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చూపించాం. నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ ఫినిషింగ్ చూసారా, ఎగ్జాక్ట్గా నా బొమ్మలో ఉన్నట్టే ఉంది. చూడండి మొత్తం ఓవరాల్గా. ఇంకా స్టార్టింగ్లో ఉంది. ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా 45 days ఉంది కాబట్టి ఈ 45 daysలో ఎక్సలెంట్గా విగ్రహం వచ్చేది నాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అన్ని దగ్గర మేము తీసుకున్నాము, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సరే ఇది ఏం లేదు సార్, అడ్రస్ కూడా కొంచెం చెప్తే మా సబ్స్క్రైబర్స్ వచ్చి తీసుకుంటారు కాబట్టి ఒకసారి అడ్రస్ అన్ని శ్రీకన్య రోడ్డు టీవీఎస్ షోరూమ్ పక్కనండి. శ్రీకన్య రోడ్ టీవీ షోరూమ్ ఎదురుగా ఆపోజిట్లో ఉంటుంది. వీళ్ళ షాప్ పేరు కూడా అడుగుదాము సార్. షాప్ పేరు కూడా చెప్పండి. సంపద వినాయక అండి. సంపద వినాయక ఆర్ట్ వర్క్. సంపద వినాయక ఆర్ట్ వర్క్ షాప్ సార్. సార్ ఆర్డర్ బుక్ చేసుకుని ఇప్పుడు వచ్చి బుక్ చేసుకున్నా పర్లేదు సార్. ఇప్పుడు వచ్చి బుక్ చేసుకుంటే కొద్ది రేట్లు తగ్గుతాయి సార్. మీకు ముందుగా వస్తే ప్రైస్ కూడా తగ్గించి చెప్తారు. ఇంకా ముందుగా రేట్లు పెరుగుతాయి కాబట్టి బొమ్మ తయారవ్వదు అన్నమాట, టైం ఉండదు. బొమ్మలు తయారు చేసే తర్వాత ఏంటంటే ఇప్పుడున్న మోడల్స్ ఉండవు. మోడల్ చేయడానికి అవుద్ది, తర్వాత అయితే టైం సరిపోదు కాబట్టి మేము చేసిన మా సబ్స్క్రైబర్ వచ్చి ఒకవేళ ఏదైనా విగ్రహం అడిగితే అదే పలానా మోడల్ అడిగితే చేసేస్తారు సార్. చేస్తాం సార్. అవి అలా చేసినవి ఇవన్నీ అంటే 15 బొమ్మల దాకా ఆర్డర్ల మీద చేసినవే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఏ మోడల్ తెచ్చుకున్నా ఎగ్జాక్ట్గా అదే ఫినిషింగ్లో తెచ్చి ఇచ్చేస్తారంట గురుగారు. అయితే మీరు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ప్రైస్ కూడా రీజనబుల్గా చెప్తాను అంటున్నారు. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ కూడా వచ్చి చూస్తే వీళ్ళకి ఒకటి ఏంటంటే ప్రభుత్వం నుండి ఆదాయం రాదు, ప్రజల నుండే ఏదైనా దేవుడి మీదే భారం. వీళ్ళు పెట్టే పెట్టుబడికి అది ఆదాయం లాభం అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెచ్చి పెడతారు. మన వరకు తోచిన 10 మందికి పలానా దగ్గర ఉందని చెప్పేవాళ్ళకి వాళ్ళకంటూ మనం ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ పిల్లలు ఇదే ఈ 3 monthsకే ఉంటారు సార్. ఈ 3 months కదా సార్ ఉంటారు. వ్యాపారం కూడా వీళ్ళు ఈ 3 monthsకే చేస్తారు. తర్వాత ఇంకా ఏ వ్యాపారం ఉండదు, మళ్ళీ ఉండదు. ఈ 3 monthsలోనే వీళ్ళు ఏంటన్నా ఫ్యామిలీ ఆదాయం అంటూ ఉండేది ఈ 3 monthsకే. ఇంకా అంతకు మించి అంటూ ఆదాయం ఉండదు సార్. ఈ 3 monthsలోనే వాళ్ళు సంవత్సరం అంతా బతకాలంటే ఈ 3 monthsకే ఎంతో కొంత కష్టం మీద దేవుడి మీద భారంతో ఈ విగ్రహాలు చేసుకుని ఈ రూపంలో మీరు జీవిస్తున్నారు అంతే సార్. అలాగే అయిపోయింది ఇక్కడికి కంప్లీట్గా ఈ 2 series అయిపోయింది. ఈ వీడియోలు కూడా లైక్ చేస్తారని మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే టీవీఎస్ షోరూమ్ దొండపతి ఎదురుగా వచ్చారనుకో మన శ్రీకన్య థియేటర్ ఎదురుగా శ్రీకన్య రోడ్డు టీవీఎస్ షోరూమ్ పక్కన టీవీఎస్ షోరూమ్ పక్కనే బాగా చెప్పండి. శ్రీకన్య రోడ్డు టీవీఎస్ షోరూమ్ పక్కనే అండి. శ్రీకన్య పక్కకు వచ్చి ఎగ్జాక్ట్గా లొకేషన్లో అయితే రండి. మన సబ్స్క్రైబర్ కూడా నా వరకు ఎంతో కొంత మన గురుగారికి సపోర్ట్గా ఉంటారని ఫోన్ నెంబర్ కూడా మీకు డీటెయిల్స్గా ఇందులో పెడతాను, మెన్షన్ చేస్తాను. అన్నీ ఒక వాట్సాప్ నెంబర్ ఫోన్ నెంబర్ అన్నీ పెడతాను. అన్నీ ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా అన్నీ వెంటనే రెస్పాండ్ అవుతాను అంటున్నారు. దానికి నా వరకు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటాను. బాయ్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.